ఇటాచీ తన ఫ్రెండ్స్, ఎల్డర్స్, లవర్, తల్లి ఇంకా తండ్రిని కూడా చంపగలిగాడు. కానీ ఒక్కడిని మాత్రం చంపలేకపోయాడు, తన చిట్టి తమ్ముణ్ణి. విలేజ్ కోసం తన ఎమోషన్స్ని వదిలి రక్తపు కన్నీరు చిందించి క్లాన్ మొత్తాన్ని చంపాడు. ఒక్కడిన్నే చంపలేకపోయాడు. ఎందుకో తెలుసా? అన్నిటినీ వదులుకున్న విలేజ్ కన్నా వాడికి నీ ప్రాణం ఎంతో విలువైనది. తన చావులో ఆఖరి శ్వాస వరకు కాదు, చచ్చిన తర్వాత కూడా నీకోసం కొత్త పవర్ ఇవ్వడానికి ఆలోచించాడు. ఇదంతా ఉచిహా మీద చెడు పేరు చరిపి నేను లీఫ్లో ఒక హీరోని చేయడం కోసం చేశాడు. రోగం బారిన పడిన, చావు దగ్గరికి వస్తున్న, మందులు తీసుకుంటూ కాలం పొడిగించాడు. అంతా తన ప్రాణమైన తమ్ముడి కోసం, లీఫ్ పీస్ కోసం. అన్నిటికీ మించి సాస్కే నీ కోసం తన ఒక ద్రోహిగా, క్రిమినల్గా చావాలనుకున్నాడు. గౌరవంకు బదులు అగౌరవం, ప్రేమకు బదులు ద్వేషంతో నిండిన ఇటాచి ఒక చిరు నవ్వుతో